ఆల్రెడీ పండుమిర్చి పచ్చడిని అయితే పట్టుకున్నాం కదా, ఇంకా దాంట్లో గోంగూర వేసి తొక్కి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నిల్వ పచ్చడి అనమాట. ఇంకొకటి ఏంటి అంటే గోంగూర పచ్చడి అనమాట. ఇది కూడా నిల్వ పచ్చడి, 1 ఇయర్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈరోజు ఈ 2 పచ్చళ్ళు అయితే అమ్మ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. 1 ఇయర్ పాటు అయితే మనకి పాడవకుండా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా కలర్ కూడా అస్సలు చేంజ్ కావు. గోంగూరని నీట్గా అయితే ఒలుచుకొని కట్టల నుంచి దాంట్లో ఏమన్నా డర్టీగా ఆకులు ఏమన్నా ఉంటే వాటిని పక్కనైతే పెట్టేసి మంచివైతేనే తీసుకోవాలండి. వాటిని అయితే చక్కగా కడిగి ముందు రోజు అయితే ఎండబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ గోంగూరని సన్నగా అయితే తరగాలండి. అలా సన్నగా తరిగిందని ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటా, అలాగే ఆయిల్ కూడా వేసుకుంటా మనం తీసుకున్న గోంగూర మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇలాగ ఫ్రై అయింది కదా, కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఇంకా వాటిని అయితే తీసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాము. ఇంకా దీంట్లోకి కావాల్సిన దినుసులు కూడా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నారండి అమ్మ. 2 పచ్చళ్ళలోకి ఖచ్చితంగా గోంగూర అయితే ఇలాగ ఫ్రై అయితే చేసుకోవాలండి. మెంతుపిండి అయితే రెండిట్లోకి కంపల్సరీగా వేయాల్సిందే. ఇంకా మిగతా క్వాంటిటీ అంటారా, నాకైతే తెలీదు. ఇంకా అమ్మ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా ఏ పచ్చళ్ళలోకి ఎంతెంత వేయాలి అని చెప్పేసి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే మనం వేసుకోవాలండి. ఎక్కువ వేసినా సరే తక్కువ వేసినా సరే పచ్చడి అయితే అసలు టేస్ట్ ఉండదు, అలాగే నిల్వ కూడా ఉండదు అనమాట. దానికి కావాల్సినవి పర్ఫెక్ట్గా పడితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు అమ్మ అయితే చెప్తున్నారండి. కేజీ గోంగూర తీసుకోండి. కేజీ గోంగూరకి 1/2 కిలో చింతపండు, 1 గిద్ద మెంతులు, 1 గిద్ద ధనియాలు, 1/2 కిలో ఎండుమిరపకాయలు, 3 గిద్దలు ఉప్పు, 150 గ్రాముల చిన్నులపాయలు. కేజీ గోంగూరని కాడ తీసుకొని 2 రోజులు ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ గోంగూరని నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకొని చింతపండుని శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద బాగా మరిగే వరకు చింతపండుని ఉడికించాలి. ఆ తర్వాత రోట్లో గోంగూరని తీసుకొని రోకల మంటతో మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకొని ఇక దాంట్లో చింతపండు వేసుకొని కారం ఉప్పు కలుపుకుంటా రుబ్బుకుంటా మెత్తగా మెదిగేంత వరకు ఉంచుకోవాలి. లాస్ట్లో ఈ చిన్నులపాయల పొడిని మెంతుపిండిని కలిపి రుబ్బుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు కొంచెం కొంచెం వేసుకొని తిరగమాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. ఈ పచ్చడి 2 సంవత్సరాల దాకా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి రోట్లో వేసినప్పుడు ఫ్రెండ్స్ త్వరగా మెదగదు. గోంగూర ముదురుగా ఉండటం మూలాన చాలాసేపు టైం తీసుకునేది, చాలాసేపు పట్టింది రుబ్బటము. త్వరగా మెదగటానికి కోసం చింతపండు రసం, కారం, ఉప్పు వేసుకుంటా రుబ్బితే బాగా మెదిగిద్ది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కొలతలతో చేస్తే ఉప్పు కారము టేస్ట్ బాగా ఉంటుంది, బాగా రుచిగా ఉంటుంది పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పచ్చడి రుబ్బడం అయితే చాలా టైం అయితే పట్టిందండి. ఇంత కష్టపడినందుకు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. అంటే ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ అయినా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే అసలు కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదండి. అమ్మ అయితే అచ్చం గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేశారు కదా. ఇదైతే పండు మిర్చిలో గోంగూరని సన్నగా తరిగి ఇలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ గోంగూర ఏంటి అంటే బాగా మెత్తగా అయితే మెదిగిపోదనమాట, కచ్చా బచ్చాగానే ఉంటుంది. ఇలాగా ఉండటం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. అదే మెత్తగా నూరారనుకోండి అసలు టేస్ట్ అనిపించదు. అసలు మనం నూరుదామని ట్రై చేసినా కానీ మెత్తగా అయితే నూరలేమండి. ఎందుకనంటే ఆల్రెడీ పండుమిర్చి పచ్చడి నూరిందే కాబట్టి దాంట్లో మనం మిక్స్ చేస్తున్నాం కాబట్టి అంతగా అయితే బాగా మెత్తగా అవ్వదన్నమాట. కానీ ఈ రెండిట్లో దేనికది టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ అండి. దేన్ని తక్కువ అని చెప్పలేమన్నమాట, దేనికదే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంకి కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా, అలాంటి టైంలో
ఈ పచ్చడిని మనం తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు తిన్న తర్వాత చాలా బాగుంది అని చెప్తారు ఖచ్చితంగా 100% అయితే. ఇంకా ఆమ్లెట్తో కలిపి తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా అసలు మామూలుగా ఉండదు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగైతే పట్టారా అండి? పట్టినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి ఏంటి అంటే పండుమిర్చి అలాగే గోంగూర చట్నీ తాలింపు వేసుకున్నప్పుడు కొంచెం దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అండి. ఎందుకనంటే అది చాలా థిక్గా ఉంటుందండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం లూజ్ అయితే వస్తుంది. మనం తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా తిరగమాత వేసడానికి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు. ఇంకా మనం తాలింపు వేసినప్పుడు తాలింపు పోపు అలాగే కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకొని అవి మగ్గిన తర్వాత ఇంకా ఆ పచ్చడిని యాడ్ చేయడమేనండి. ఆల్రెడీ చిన్న ఉల్లిపాయ అయితే ఆ పచ్చడిలో ఉంటుంది కాబట్టి ఇంకా మనం స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇంకా అదే సరిపోతుంది. ఒకవేళ సాల్ట్ కనుక సరిపోలేదన్నట్టు ఉన్నట్లయితే ఆ టైంలో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుందండి. ఈ పచ్చడిని తాలింపు వేసినప్పుడు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మీకైతే చూపిస్తానండి. ఇంకా పెద్దోడు చిన్నోడు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఏంటి అమ్మమ్మ ఏందో నూరుతుంది అని చెప్పేసి. ఇంకా పెద్దోడు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అని చెప్పి అడుగుతున్నాడు. అమ్మమ్మ నాకు చూపించు టేస్ట్ నేను చూస్తాను అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇంకా నూరలేదు నాన్న, కొంచెం టైం అయితే పడుతుంది అని చెప్పి అంటుంది అమ్మ. ఇంకా ముందుగా రుబ్బిన పచ్చడిని మొత్తం ఒక్కసారిగా అయితే మిక్స్ చేస్తున్నారనమాట, అంతా కలిసేలాగా. అంటే ఒక్కొక్క దాంట్లో కారం ఎక్కువగా యాడ్ చేస్తుంటారు, ఇంకొక దాంట్లో కారం తక్కువగా యాడ్ చేస్తుంటాం కదా. ఇలా మిక్స్ చేస్తే మొత్తం బ్యాలెన్స్ అయితే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసి మొత్తం పచ్చడిని అయితే రుబ్బేస్తున్నారు. ఇంకా అమ్మ ఇంత వీడియో తీసాను కదా, చివరికి అన్నం అయితే కలిపింది. అప్పుడు వీడియో అయితే తీయలేకపోయానండి. నా దాంట్లో స్టోరేజ్ అయితే ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి ముందు అది క్లీన్ చేయని చెప్పి నా ఫోన్ అయితే చెప్తుంది. ఇంకా నాకేమో టైం లేదనమాట ఇంకా చేయటానికి. ఇంకా చిన్నోడైతే ఏడుస్తున్నాడు. వాడికి ఉగ్గు అయితే ప్రిపేర్ చేసి పెట్టాలి అని చెప్పేసి ఇంకా నేనైతే తీయలేదు. ఇంకా అదైతే స్కిప్ చేసేసాను. ఇంకా అమ్మ పచ్చడిని చూపించి ఎలా ఉంది అమ్మ చెప్పు అని చెప్పి అడుగుతున్నారు. చాలా బాగుంది అమ్మ అని చెప్పి చెప్తున్నాను. ఆఖరికి మా చిన్నోడు కూడా టేస్ట్ చూసాడండి. వాడికి మంట అనిపించలేదేమో, ముందు నాకు ఎప్పుడెప్పుడు పెడతావి తల్లి అన్నట్లు చూస్తున్నాడు. ఇంకా పెద్దోడు అంటే తెలిసిందే కదా, ఇంకా వాడైతే పచ్చళ్ళు మహారాజ్ అనమాట. ఈ ఉప్పు వేసారా కారం వేసారా ఏది తక్కువైంది అని చెప్పి ముందుగానే చెప్తాడనమాట. కారంగా ఉందంట, కొంచెం ఉప్పు అయితే యాడ్ చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. భలే తెలుస్తాయండి మా పెద్దోడికి అయితే టేస్ట్లు, చాలా కరెక్ట్గా అయితే చెప్తాడనమాట. ఇంకా నేను కూడా ఇక్కడ టేస్ట్ అయితే చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కాస్త కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి, అదైతే యాడ్ చేస్తానని చెప్పి అమ్మ అంది. నేను చూస్తాను ఆగండి చివరికి అని చెప్పి ఇంకా అమ్మ అయితే చూస్తున్నారు. అమ్మ చూసి కూడా కొంచెం అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అంది. సరిపోయింది అంతా అని చెప్పి చెప్తున్నారు. చూసారు కదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.